రేవంత్ సర్కార్ అనేక కుంభకోణాలకు పాల్పడుతోందని సీఎం మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ చేసే విధానం గతంలో లేదని, రేవంత్ రెడ్డి బావమర్దికి బొగ్గుగని కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే సైట్ విజిట్ విధానం తెచ్చారంటూ మండిపడ్డారు. సింగరేణిలో అతిపెద్ద కుంభకోణం జరుగుతుందని, దీనిపై కిషన్ రెడ్డి సిబిఐ విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కుంభకోణంపై అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, సింగరేణిలో సైట్ విజిట్ విధానం వెంటనే రద్దు చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా. నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే, 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సిఎండి లేడు. వీళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా, వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా సిఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు. జనరల్గా సింగరేణికి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిని, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్లో ఉండే సీనియర్ అధికారులను సింగరేణి సీఎండీగా పెడుతూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీఏ లేడు, ఒక రెగ్యులర్ జేఎండీ లేడు, రెగ్యులర్ డైరెక్టర్లు లేరు. ఇన్ఛార్జీలను పెట్టి ఈ అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపినారు. తమ